బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అపవాది మిమ్మల్ని శోధనలోనికి తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆ తర్వాత మీకు జీవ కిరీటము అనుగ్రహించబడతా ఉంది. అపవాది శోధించబడిన తరువాత మీకు జీవ కిరీటము అనుగ్రహించబడతా ఉంది. శోధన, జయము, కిరీటము అని రాయబడి ఉంది. కిరీటాలు, ఎన్ని కిరీటాలు ఉన్నాయి బైబిల్లో? జీవ కిరీటము, నీతి కిరీటము, సువర్ణ కిరీటము, అక్షయ కిరీటము, అతిశయ కిరీటము, మహిమ కిరీటము, యేసు ప్రభు వారికి పెట్టినటువంటి ముళ్ళ కిరీటము. ఇలా కిరీటాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొందరిని చెరలో వేయించబోచున్నాడు అపవాది, శోధించబడతారు. ఆ తరువాత జీవ కిరీటాన్ని నేను మీకు ఇస్తాను. కిరీటము ఊరికనే వస్తుందండి? కిరీటము ఊరికనే వస్తుందా? కిరీటము ఊరికనే తీసుకొని వచ్చి మన నెత్తి మీద పెడతారా? పెట్టరు. ఎలా? కిరీటానికి ముందు యుద్ధం జరగాలి. యుద్ధం జరిగిన తరువాత కిరీటము. యుద్ధం జరగకుండానే కిరీటం కావాలంటే రాదు. యుద్ధం జరిగిన తర్వాతనే కిరీటము. అందుకే శోధన తర్వాతనే కిరీటము. అపవాది నిన్ను శోధించిన తర్వాతనే నీకు ఆశీర్వాదము. ఎగ్జాంపుల్, బైబిల్లో దావీదుకు వెంటనే కిరీటం వచ్చిందా? దావీదుకు వెంటనే కిరీటం పెట్టారా? అయ్యా, ఇదిగో గొర్రెలు కాసుకునేటువంటి ఆయనను తీసుకొని వచ్చి ఇదిగో కిరీటం పెట్టారా? లేదు 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 లేదు. గొల్యాతు అనబడిన అతనితో యుద్ధం చేశాడు. అక్కడ అనేక మంది పక్షాన యుద్ధం చేశాడు. అక్కడ అప్పుడే రాజు 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 ఈయనే రాజు అని వేవేల కొలది ఆయనకు జయగీతాలు పాడారు. యుద్ధం చేసిన తర్వాత ఎప్పుడైతే అపవాదిని ఓడించాడో అప్పుడు కిరీటము పెట్టబడింది. అందుకే ఇక్కడ రాయబడిన మాట, శోధిస్తాడు అపవాది మిమ్మల్ని. అయితే మీరు ధైర్యంగా ఉండండి. శ్రమ దినాన కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావని లేఖనం సెలవిస్తా ఉండగా, కొందరిని చెరలో వేయించబోతున్న అపవాది విషయం భయపడొద్దు. ఎగ్జాంపుల్ ఏంటంటే, వెంటనే కిరీటం ఇస్తే కిరీటానికి ఉన్న విలువ తెలియదు. ఎప్పుడైతే యుద్ధ వాతావరణాన్ని నువ్వు ఎదుర్కొంటావో, నీ ముందున్న సాతాడుగాన్ని ఎదుర్కొంటావో, అప్పుడు ఆ యుద్ధములో జయము దేవుడు నీకు ఇస్తాడు. ఆ తరువాత కిరీటము నీకు అనుగ్రహించబడతా ఉంది. నిజంగా విశ్వాసివైనా దైవజనుడివైనా ఎవరివైనా కూడా నీ జీవితములో యుద్ధము అనేటువంటిది నువ్వు చేయగలిగితే, యుద్ధము అనేటువంటిది నువ్వు ఆ ప్రారంభము చేసి నీ మీదకి వస్తున్న విషయాలను బట్టి యుద్ధము అయిపోయిన తరువాత కుటుంబములో యుద్ధము, సంఘములో యుద్ధము, దైవ సేవకులు కొంతమంది ఈ లోకానుసారమైన వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. వాళ్ళతో ప్రార్థన అనే యుద్ధము చేసిన తర్వాత దేవుడు జయమిస్తాడు. ఆ జయమిచ్చిన తర్వాతనే కిరీటము. ధైర్యంగా ఉండండి. శోధించబడుతున్నారని, దుఃఖం వచ్చిందని, కష్టపడుతున్నామని, ఏ పరిస్థితి కలిసి రాలేదని అస్సలు బాధపడొద్దు మీరు. ఇది యుద్ధము. ఈ యుద్ధము తర్వాత దేవుడు నీకేం చేస్తున్నాడంటే కిరీటాన్ని పెడతా ఉన్నాడు.
నేను కూడా కొన్ని వందల సభలు, కొన్ని వందల మీటింగులు, వయసు చిన్నదే కానీ దేవునిలో ప్రభు కృపను బట్టి అనుభవము పెద్దది. కొన్ని వందల సభలలో మాట్లాడుతున్నప్పుడు అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు. యుద్ధములో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు ధైర్యపరచబడి, మా అయ్యా ఇది యుద్ధము, ఈ యుద్ధము తర్వాత మీకు కిరీటం అనుగ్రహించబడుతుందని చెప్పి దేవుడు అనేక మందిని ధైర్యపరిచారండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ధైర్యపరచబడాలి. ఈ మాటలు వింటున్న నీవు కూడా ధైర్యపరచబడాలి. అలాంటి కృప దేవుడు నీకు ఇస్తాడు, అలాంటి భాగ్యము దేవుడిస్తాడు, అలాంటి క్షేమము దేవుడిస్తాడు.